కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిజంగా ఒక సీఎం ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈరోజు సెక్రటేరియట్లో ప్రజా దర్బార్ అని పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం జరిగిన తెల్లారే అది పెట్టడం జరిగింది. మరి అందులో వచ్చినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్న దాదాపు కొన్ని వేల సమస్యలు భూ కబ్జాలకు సంబంధించినవి. అందులో మీ అనుచరులు మీ ఎమ్మెల్యేలు చేసినవి ఎక్కువ ఉన్నాయి. మరి దీని గురించి మీరు ఎందుకు పట్టించుకోలేకపోయారు? అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మీరు సవరించలేకపోయారు? దీన్ని ఎందుకు మీరు సమస్యలను పరిష్కారం చూపలేకపోయారు? ఇవన్నీ రైతు బంధు వేస్తారు. ఇప్పుడు ఈ 6 స్కీమ్లు ఏదైతే ఉన్నాయో దీన్నే ఇంత తొందరగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతు బంధు వేయడు అని మీరు అనడం ఎక్కడదన్నా. కాకపోతే దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరికైతే మీలాగా ఎకరాలు ఉన్న వాళ్ళకి వేయాలి, ఇంకా ధనవంతుల్ని చేయాలి, అవినీతి పరులను ఎదగనివ్వాలి, పేదలు అట్లనే ఉండాలన్న ఉద్దేశం గవర్నమెంట్కు లేదు. కాబట్టి రేవంత్ అన్నకు ఆ ఉద్దేశం అసలే లేదు. కాబట్టి ప్రజా దర్బార్లో కావచ్చు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు కావచ్చు, రైతు బంధు ఖచ్చితంగా పడుతుంది. కాకపోతే ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే నిజంగా దానికి బీపీఎల్ కుటుంబాలు కావచ్చు, ఎవరైతే చిన్న సన్నకారు రైతులు కావచ్చు, ఎవరైతే దానికి అర్హులుగా ఉన్నారో వాళ్లకు మాత్రమే చెందాలి. దీన్ని ఏ విధంగా ప్రజల సొమ్ము అనేది ఇక్కడ దుర్వినియోగం జరగకూడదు. ఆ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయకుండా వీళ్ళ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇంకా సహకరించాలన్నటువంటి ఉద్దేశంతోనే అది ఆగడం జరుగుతుంది. తప్పితే మీలాగా దుందుడుకుగా అది ఎవరికి పడితే వాళ్లకు, మంత్రులకు, అనుచరులకు, చుట్టాలకు, పక్కాలకు, వీళ్లకు వాళ్ళకి వేసేటువంటి ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు, ఉండబోదు కూడా. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఇవన్నీ నిజంగా చేయాలనుకుంటే మాత్రం ప్రతిపక్షంలో మీ పాత్ర 100% కీలకం అని అనుకుంటే మీరు చిత్తశుద్ధితో మీరు ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఇప్పటి నుంచి నువ్వు ఏదైతే ప్రశ్నిస్తున్నావో రైతు బంధు, అది నీకు కావచ్చు, లేకపోతే మీ మామ ఫామ్ హౌస్కి కావచ్చు, మీ బామ్మర్దికి కావచ్చు, ఇంకొకరు సంతోష్ రెడ్డి వాళ్ళకి కావచ్చు, మీ కవితక్కకు కావచ్చు, మీ చుట్టాలకు కావచ్చు, ఇలాగైతే రాదన్న. అది నిజమే. ఎందుకంటే అది మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మీరు రాసి పెట్టుకోండి. మీకైతే రాదు. అది ఏదో మా తెలంగాణ రాష్ట్రంలో ఇంత పొట్టకూటికి వ్యవసాయం చేసుకునేటోళ్ళకు, ఎకరం ఇలాంటి చిన్న సన్నకారు రైతులకు కావచ్చు, కొంచెం ఏదైతే గవర్నమెంట్ నిర్ణయించేటువంటి లిమిట్ ఉంటుందో అంతవరకు మాత్రం అది చెందుతుంది. ఎవరికి చెందాలో ప్రజల సొమ్ము వాళ్ళకే చెందుతుంది. ఖచ్చితంగా ఈరోజు ఏదో నిలబడి తినేటోళ్ళకి మాత్రం అది చెందదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. నువ్వేం ఆగం పడిపోకు, అది ఖచ్చితంగా పడుతుంది. నువ్వు ఆగమయ్యే విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అప్పుడు ప్రశ్నించడం నేర్చుకోండి. మంత్రులు మల్లారెడ్డి గారికి కావచ్చు, ఇంకా మీ ఎమ్మెల్యేలు కావచ్చు, అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో, ఇంకా మీ సినిమా ఇండస్ట్రీలో మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, మిగతా ఇండస్ట్రీలలో మీకు పెద్ద ఇండస్ట్రీలలో ఉన్న వాళ్ళు కావచ్చు, మీ చుట్టాలకు పక్కలకు, వీళ్ళకి ఎవరికైతే వచ్చే ఛాయిస్ లేదన్న. దాని మీద మాత్రం మేము మాట్లాడేటువంటి ఇదైతే లేదు ఇప్పటి వరకు. మీరు మాట్లాడితే ఒకవేళ ఇండైరెక్ట్గా వాళ్ళని కలిపి కూడా మాట్లాడకుర్రి. ఎందుకంటే రైతులు అంటే వాళ్ళ రైతుల డెఫినేషన్కి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే చెందుతుంది. మీరు అనవసరంగా ఆగం పడిపోయి అందరికీ పడాలంటే పడిపోవడానికి అదేదో వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చిన సొమ్ము కాదు, లేకపోతే మీ ఇంట్లో నుంచి తెచ్చిన సొమ్ము కాదు. అది ప్రజల సొమ్ము, ప్రజలకే చెందుతుంది. ఖచ్చితంగా పేదవాడికి చెందుతుంది.